మీ పేరెంట్ నా పేరు వర్రే సూరిబాబు. ఏం చేస్తుంటారు? మేము బిజినెస్. బిజినెస్ చేస్తుంటారు. మరి ఎలా ఉంది బిజినెస్? లోటుపాట్లు ఎలా రన్ అవుతున్నాయి, ఎలా కొనసాగుతున్నాయి? ఈ 5 సంవత్సరాలు కాదు, గత 5 సంవత్సరాల మీద అప్పుడు చాలా బాగున్నదండి. చాలా బాగుంది. ఉమ్. అంటే ఏ విధంగా అంటారు? అంటే వ్యాపారస్తులకి ఎలా కొనసాగుతుంది? ఈయన వచ్చిన తర్వాత బెనిఫిట్స్ ఏంటి అసలు? ఇప్పుడు వ్యవసాయం ఉందనుకోండి, ధాన్యం చూసిన తర్వాత 6 నెలలకి వేసేవాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు వితిన్ 24 గంటల్లో రైతు అకౌంట్లో డబ్బులు పడిపోతున్నాయి. ఇంకంతకంటే రైతుకి కావాల్సింది ఏంటి? వ్యాపారస్తులు ఉన్నారు, మొత్తం అన్ని వ్యాపారాలని కూడా కొంచెం పెట్టేశాడు. రైతు చెరువు ఆక్వా ఉందండి మా కోనసీమ. ఆక్వా మీద అందరు రైతులు బాగా ఉపయోగపడతారు. ఆక్వా అన్నది వాళ్ళ సిండికేట్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారి కమిషన్ ఇవ్వాలంట. అందుకని నెక్స్ట్ వచ్చినట్టు కొనేవారు. ఒక్క ఆక్వా రైతు కూడా బాగుపడలేదు. చాలా ఇబ్బందులు పాలైపోయారు, అప్పులు పాలైపోయారు. ఇప్పుడు ఈ కొత్త సంవత్సరం నుంచి బాగుంటుంది. ఇప్పటికే 2 నెలలు మట్టి చాలా బాగున్నాయి, రన్నింగ్ నడుస్తున్నాయి. ఆక్వా, కొబ్బరికాయ అన్నీ కూడా రేట్లు పెరగటం రైతుల్లో కొంచెం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం. అంటే ఇప్పుడు నార్మల్గా ఈ పుష్ప 2 ఉంది చూసారా మూవీ? ఈ మూవీ రిలీజ్ అయిన బ్యానర్లో ప్రతి ఒక్క బ్యానర్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో లేకుండా లేదు. మరి వాళ్ళు ఆ పుష్ప వైబ్ని ఎలా అయితే ఈ సినిమా హిట్ అని ఎంజాయ్ చేస్తున్నారు, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు పుష్పకి అల్లు అర్జున్ అన్నవాడు ఎవరు అన్నది ఎవరికీ తెలియదు. ఒక మెగా ఫ్యామిలీ వల్లే అల్లు అర్జున్ అన్నవాడు ఒక మనిషి అన్న ఉన్నాడని ప్రజలకు తెలిసింది. ఇప్పుడు ఎదిగిన తర్వాత చెట్లు ఫలాలు కాయలు కాసినప్పుడు ఎవరైనా కోసుకుంటారు. చెట్టు ముందు నీరు పోసి నారు పోసి దాన్ని పోషించినోడు ఎవరో అవన్నీ తెలుసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు అందరూ పెంటలు కట్టేసుకుంటారు, అందరు బొమ్మలు వేసేసుకుంటారు. అది కాదు. అంతకుముందు ఆడు ఏ బ్యాక్గ్రౌండ్ తోటి వచ్చాడు బయటికి, ఇప్పుడు వరకు అలాగే ఎదిగాడు, అది చూడాలి. అంటే నాకు నచ్చిందే నేను చేస్తా, ఎవరి మాట వినను అన్న విధంగా ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడటం జరిగింది. అదే విధంగా వైసీపీ నేతలు కూడా ఒక సంబరం లాగా చేసుకుంటున్నారు ఈ పుష్ప మూవీ రిలీజ్ అయిన తర్వాత. ఇప్పుడు పుష్ప సినిమా చూసి వాళ్ళందరూ మెగా ఫ్యామిలీయే చూస్తున్నారు. మెగా ఫ్యామిలీ చూడకుండా ఈ రోజు నాడు అంత జనం అందరూ వెళ్ళగలుగుతారు? మేము కూడా పొద్దుట చూసొచ్చాం. ఎందుకు సినిమా బాగున్నాడు. సుకుమార్ టేకింగ్ సూపర్. సినిమా సినిమా బాగున్నదని చెప్పుకుంటాం. ఇంతకుముందు దేవర వచ్చింది బాగుందని, కల్కి వచ్చింది బాగుందని, చూసిన సినిమా బాగుందని, బాగాలేని సినిమా బాగాలేదని చెప్తాం. అది అంటే మరి వైసీపీ వాళ్ళు చేస్తున్న సంబరాలకి ఏమంటారు? వైసీపీ వాళ్ళు ఒక ఫ్యామిలీ ఉందంటే ఆ ఫ్యామిలీని ఎలాగ ఎడగొట్టాలి. ఒక ఊరు ఉందంటే 2 భాగాల కింద ఎలా ఎడగొట్టాలి, మొగుడు పిల్లల్ని ఎలాగ ఎడగొట్టాలి, ఎలాగ విభజించి పాలించాలి. ఎప్పుడు ఆ టార్గెట్ అదే. ఓకే. ఇప్పటి వరకు అయితే మరి ఈ సూపర్ 6 అనేసి ప్రజల్ని సూపర్గా చీట్ చేయడం స్టార్ట్ చేశారు ఈ 6 నెలల్లో అనేసి మాటలు అయితే బయటకు వస్తున్నాయి కదా, వీటి గురించి మీరేం చెప్తారు? జగన్ గారు పథకాలు పెట్టారు, పెట్టిన సంవత్సరాల నుంచి కంటిన్యూ చేశాడు. ఇప్పుడు 6 నెలల నుంచి 2 పథకాలు వచ్చినాయి. ఇప్పుడు సంక్రాంతి నుంచి బస్సు ప్రయాణం కూడా ఫ్రీ ఇస్తున్నాడు, గ్యాస్ ఫ్రీగా ఇస్తున్నాడు, మా పెన్షన్ పెంచాడు. ఇంకా 4 పథకాలు ఈ సంవత్సరంలో 4 పూర్తవుతాయి.